-3, 2, 6, 1లను కలిపే రేఖాఖండాన్ని y అక్షం ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అన్నాడు. ఇదొక టిపికల్ ప్రాబ్లం. y అక్షం x అక్షం ఏ నిష్పత్తిలో విభజిస్తాయి అనేది చాలా ఈజీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే y అక్షం మీద x నిరూపకాలు 0 అవుతాయి. ఇది మనకు ముఖ్యమైన పాయింట్గా తీసుకోవాలి. y నిరూపకాలు 0 అవుతాయి. ఇక్కడ -3, 2, 6, 1లను y అక్షం m:n నిష్పత్తిలో విభజిస్తుంది అనుకుంటే మనం నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్ యొక్క నిష్పత్తిలోని బిందువుల్ని ఆ బిందువులతో మనము పోల్చి చూడాలన్నమాట. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనము x1 y1 పదాలు x2 y2 పదాలని తీసుకుని x నిరూపకాల యొక్క 0కి ఈక్వల్ చేయాలి. అసలు మామూలుగా m:n నిష్పత్తిలో ఏ విధంగా విభజిస్తుంది అనేది మనం ఫార్ములా రాద్దాం. బిందువు m into x2 plus n into x1 by m plus n, m into y2 plus n into y1 by m plus n. ఈ ఫార్ములాలో x నిరూపకాలని మనము 0కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ అంటే -3, 2, 6, 1ల నుంచి x నిరూపకాలతో m into x2 plus n into x1 by m plus n is equal to 0. x నిరూపకాలు 0 కాబట్టి ఇప్పుడు మనం m into x2 6 plus n into x1 -3 by m plus n is equal to 0 అవుతుంది. 6m minus 3n by m plus n is equal to 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది 0 అయిపోతుంది. 6m minus 3n 1తో మల్టిప్లై చేస్తే అదే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ 0. 6m ఈజ్ ఈక్వల్ టు -3n అటు వెళ్తే +3n. m బై n, n ఇటు తీసుకొస్తాం, r నటు పంపిద్దాం. 3/6 క్యాన్సిల్ చేస్తే 1/2. దేర్ఫోర్ y అక్షం m:n అంటే 1:2 నిష్పత్తిలో విభజించును అని మనకి లెక్క వచ్చింది. అదే x అక్షము ఏ విధంగా అనేది కూడా చూద్దాం. ఇక్కడ విభజించును అన్నప్పుడు అంటే -3, 2, 6, 1 బిందువులు తీసుకుని m into y2 plus n into y1 by m plus n is equal to 0. x అక్షం మీద y నిరూపకాలు 0 కాబట్టి ఇప్పుడు m into y2 1, n into y1 2 by m plus n is equal to 0. ఇది m plus 2n is equal to 0 అవుతుంది. మనము m అటువైపు పంపిద్దాం. m is equal to -2n అవుతుంది. m by n వేస్తే -2/1. నిష్పత్తులు ఎప్పుడు నెగిటివ్ ఉండదు కాబట్టి అది 2:1 నిష్పత్తిలో విభజించడం తెలుస్తుంది.